హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రామనలభూమి. ఇవాళైతే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. అదే స్ట్రెచ్ మార్క్స్‌ని రిమూవ్ చేయడం ఎలా. మన స్కిన్‌కి అయితే ఒక మంచి ప్రాపర్టీ ఉందండి. చాలా బెస్ట్ క్వాలిటీ అనుకోవచ్చు. అదే మన స్కిన్‌కి ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. సో, ఎంత మాక్సిమం స్ట్రెచ్ అయినా గానీ స్కిన్ అయితే బ్రేక్ అవ్వడం కానీ, చీలడం గానీ, చిట్లిపోవడం గానీ ఇలాంటివి జరగదు. ఎందుకు అనంటే అది ఎలాస్టిసిటీ ప్రాపర్టీతోనే అండి. సో, మనకి స్ట్రెచ్ మార్క్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి? స్ట్రెచ్ మార్క్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయంటే, మన స్కిన్‌లో కొల్లాజెన్ అనే కెమికల్ ఒకటి ఉంటుందండి. ఆ కొల్లాజెన్ ఏం చేస్తుందంటే, స్కిన్‌ని మాక్సిమం స్ట్రెచ్ అయినట్టు చేస్తుంది. సో, దాని కెపాసిటీ అయిపోయినప్పుడు ఏమవుతుంది? స్కిన్ ఎంత మాక్సిమం స్ట్రెచ్ అయితుందో, అంత ఈజీగా కొల్లాజెన్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఈ కొల్లాజెన్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే, అది మళ్ళీ హీల్ అయ్యే ప్రాసెస్‌లో మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫార్మ్ అవుతా ఉంటాయి. హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? ఏం యూజ్ చేస్తే తగ్గుతుంది? ఎప్పుడు మెడికల్‌గానే వెళ్ళాలా? ఇంట్లో ఏమైనా చేయొచ్చా అనంటే స్ట్రెచ్ మార్క్స్ అయితే కంప్లీట్‌గా అయితే రిమూవ్ చేయడం జరగదండి. స్ట్రెచ్ మార్క్స్ అని మనం లైట్ అయితే చేయగలం గానీ, స్ట్రెచ్ మార్క్స్ అయితే కంప్లీట్ రిమూవల్ ఎప్పటికి జరగదు. సో, స్ట్రెచ్ మార్క్స్ కామన్‌గా ఎక్కడెక్కడ ఫార్మ్ అవుతాయి అనంటే, యూజువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే బ్రెస్ట్ మీద, టమ్మీ ఏదైతే బేబీని క్యారీ చేయడం వల్ల మాక్సిమం స్ట్రెచింగ్ ఆఫ్ స్కిన్ అనేది జరుగుతుందో, అలాగే పొట్ట మీద జరుగుతుంది. ఇంకా థైస్ మీద ఫార్మ్ అవుతాయి. వెనకాల బటక్స్ మీద ఫార్మ్ అవుతాయి. హిప్ రీజియన్‌లో ఎక్కువగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫార్మ్ అవుతాయండి. మిగిలిన వారికి గూడా అంతే. ఏ ఏరియాలో అయితే మాక్సిమం స్ట్రెచ్ అనేది జరుగుతుందో అక్కడ పడుతుందండి. స్ట్రెచ్ మార్క్స్ అసలు ఏ కలర్‌లో ఉంటాయి? స్ట్రెచ్ మార్క్స్ యూజువల్లీ మన స్కిన్ కలర్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. యూజువల్లీ పింక్, రెడ్, పర్పులిష్ బ్లూ కలర్, ఇంకా బ్లాక్‌గా ఉండొచ్చు. ఒక్కొక్కసారి వైట్‌గా అయితే ఉంటాయి. స్ట్రెచ్ మార్క్స్‌ని బట్టి గూడా ఎంత ఏజ్డ్ మన స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకు తెలుస్తుందండి. పింక్, రెడ్ ఆ షేడ్స్‌లో ఉన్నాయనంటే రీసెంట్‌గా ఫార్మ్ అయిన స్ట్రెచ్ మార్క్స్ అని. డార్క్ బ్రౌన్ కలర్, బ్లాకిష్ బ్రౌన్ ఆ కలర్‌లో ఉంది అనంటే చాలా ఓల్డ్ స్ట్రెచ్ మార్క్స్ అండి. ఓల్డ్ స్ట్రెచ్ మార్క్స్ అనేవి హీల్ అవ్వడం చాలా కష్టమండి. అవి కంప్లీట్‌గా క్యూర్ అవ్వడం అనేది చాలా రేర్. బట్ లైట్ పింక్, రెడ్‌గా ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అయితే ఈజీగా క్యూర్ అవుతాయండి. మనం తీసుకునే మినిమల్ మెజర్స్ అండ్ డాక్టర్స్ ట్రీట్‌మెంట్‌తోని. సో, మనం దీనికి ఏం చేయాలి అనంటే, ఎప్పుడు కూడా సడెన్‌గా వెయిట్ లాస్ లేదా సడెన్‌గా వెయిట్ గెయిన్ అనేది అవ్వకూడదండి. అలా జరిగినప్పుడు ఈ తక్కువ టైంలో స్కిన్ స్ట్రెచ్ అవ్వడం, అది మళ్ళీ తిరిగి నార్మల్ అవ్వడానికి ట్రై చేయడం, ఆ ప్రాసెస్‌లో స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతా ఉంటాయి. ఎప్పుడు కూడా ఎక్సెసివ్‌గా వెయిట్ గెయిన్ గాని, ఎక్సెసివ్‌గా వెయిట్ లాస్ గాని షార్ట్ టైమ్‌లో జరగకూడదండి. ఇంకా ఏం తీసుకోవచ్చు జాగ్రత్తలు అనంటే హైడ్రేషన్. ఎంత ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగితే అంత ఎక్కువ ఎలాస్టిసిటీ ప్రాపర్టీని మనం రీప్లేస్ చేసిన వాళ్ళం అవుతాం. మనం తీసుకునే డైలీ ఇంటేక్‌లో ఫ్లూయిడ్ కంటెంట్ ఎక్కువ ఉండాలండి. డైలీ ఒక 3-4 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అయితే ఇది వాటర్ గాని, బటర్ మిల్క్ గాని, లెమన్ వాటర్ గాని, ఏదైనా లిక్విడ్స్, జ్యూసెస్ కానీ అట్లా. ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఫ్రూట్స్‌గా తీసుకోవడమే బెటర్ అండి. జ్యూసెస్ కాకంటే కూడా. యాడెడ్ షుగర్స్ కూడా ఉంటాయి. మనం ఎంత ఎక్కువ సాల్ట్ లేదా షుగర్ కంటెంట్‌ని తగ్గించుకుంటామో అంత బెటర్‌గా ఉంటుందండి హీలింగ్. ఇంకా ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఫార్మ్ అయినాయో, ఆ స్ట్రెచ్ మార్క్స్ మీద ఆయిల్ కానీ, కోకో బటర్ గానీ, లేకపోతే ఏమన్నా అలోవెరా జ్యూస్ కానీ, అలాంటివేమన్నా రాయడం వల్ల ఏమవుతుందంటే, స్లోగా అవి స్కిన్‌లో మెర్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. అయితే స్కిన్ కలర్‌కి అవి స్లోగా స్లోగా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నారనుకోండి. ప్రెగ్నెన్స్ ఫోర్త్ మంత్ నుంచి యూజువల్‌గా మనకి స్ట్రెచ్ మార్క్స్ ఎప్పుడు ఫార్మ్ అవుతాయనంటే ప్రెగ్నెన్సీలో ఎయిత్ మంత్ నుంచి ఎక్కువగా ఫార్మ్ అవుతా ఉంటాయండి. సెవెంత్ మంత్ ఎండ్ అయ్యి, ఎయిత్ మంత్ స్టార్ట్ అయితున్న దగ్గర నుంచి ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ర్యాపిడ్ బేబీ వెయిట్ గెయిన్ కూడా ఆ టైంలోనే జరుగుతూ ఉంటుందండి. ఎయిత్, నైన్త్ మంత్‌లో ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతా ఉంటారు. అప్పుడు మనం ఈ స్ట్రెచ్ మార్క్స్ ఫార్మ్ అయిపోయిన దానికి రాసేదానికంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అండి. స్ట్రెచ్ మార్క్స్ రాకముందే మనం స్కిన్‌కి మనం సపోర్ట్స్ ఇస్తా ఉన్నామనుకోండి, అవి త్వరగా హీల్ అవ్వడానికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో, ఈ ప్రెగ్నెన్సీలో అయితే నేను ఫోర్త్ మంత్ లేదా ఫిఫ్త్ మంత్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తామండి. ఈ స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు స్ట్రెచ్ మార్క్స్‌తో పాటు ఇచ్చింగ్ కూడా వస్తా ఉంటదండి. ఆ ఇచ్చింగ్‌కి కూడా మనం ఈ రాసే ఈ జెల్స్ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ, కోకో బటర్ క్రీమ్ గానీ, అలోవెరా ఆయిల్ కానీ ఇవన్నీ రాసుకోవడం వల్ల బాగా మసాజ్ చేయాలండి. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత అబ్జార్బ్ చేసుకుంటుంది స్కిన్. ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే గనక పొట్ట మీద ఇచ్చింగ్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయండి. అండ్ డెలివరీ తర్వాత ఇంకా ఫాస్ట్‌గా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. సో, ముందు నుంచి మనం ఈ క్రీమ్స్ అనేవి రాయడం స్టార్ట్ చేస్తే గనక స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి. అండ్ కంప్లీట్‌గా పోవాలంటే
డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 2-3 మంత్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉండాలండి ఇలా రాయడం. మెడికల్‌గా ప్రిస్క్రైబ్ చేసేది ఏంటి అంటే డాక్టర్స్ హైల్యూరోనిక్ యాసిడ్ ఇంకా రెటినాయిడ్స్ అనే క్రీమ్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. సో, ఈ రెటినాయిడ్స్ అనేది ఏం లేదండి వైటమిన్ ఏ సప్లిమెంట్ అనే అనుకోవచ్చు. సో, ఈ రెటినాయిడ్స్, హైల్యూరోనిక్ యాసిడ్ స్కిన్‌ని త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయండి. సో, ఇవి కొల్లాజెన్ ఫార్మేషన్‌లో హెల్ప్ చేస్తాయి. సో, అలా మన స్కిన్ అనేది ఫాస్ట్‌గా మళ్ళీ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇంకా అది కాకుండా సర్జికల్ మెజర్స్ ఏమేమి ఉంటాయి అనంటే, మైక్రో నీడ్లింగ్ అని అంటాము. అంటే చిన్న చిన్నగా నీడిల్‌తో హోల్స్ చేస్తూ ఉంటారు. సో, ఏదైనా ఇంజ్యూరీ అయితే గనుక దాన్ని రికవర్ చేయడానికి స్కిన్‌కి ఆ ప్రాపర్టీ ఉంటదండి. ఆటోమేటిక్‌గా హీల్ అవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ అని అంటే కొన్ని రకమైన వేవ్స్ అనేవి స్కిన్ ద్వారా పంపిస్తారండి. ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో అక్కడ. సో, అలా పంపించినప్పుడు అవి కొల్లాజెన్ ఫార్మేషన్‌ని స్టిమ్యులేట్ చేస్తాయండి. అంటే అవి ఆ కొల్లాజెన్ ఫార్మ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాయి. సో, అవి ఫార్మ్ అయినప్పుడు ఆ కొల్లాజెన్ మళ్ళీ రిపేర్ చేసుకుంటదండి. ఇంకా అది కాకుండా మైక్రోడెర్మా అబ్లేషన్ అంటే చిన్న చిన్న కట్స్. మైక్రోడెర్మా అబ్లేషన్ అంటే అబ్లేషన్ అంటే ఎప్పుడు కూడా చిన్న చిన్న బ్రేక్స్ చేయడం అండి. సో, చిన్ని చిన్నిగా స్కిన్‌ని నీడిల్‌తో కట్స్ లాగా చేస్తారండి. అది చాలా చిన్నగా మైన్యూట్‌గా కనిపించను కూడా కనిపించవు. మైక్రోస్కోప్‌లో పెట్టి చూడాల్సొస్తుంది. సో, అలా చేయడం వల్ల గూడా స్కిన్ అనేది హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లేజర్. లేజర్ ద్వారా గూడా లేజర్ వేవ్స్ అనేవి పాస్ చేసి స్కిన్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఇంకా అది కాకుండా కెమికల్ పీల్. ఈ కెమికల్ పీల్ అనేది మన కాస్మెటిక్ డెర్మటాలజీ వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి. లేదా పార్లర్స్‌లో కూడా కెమికల్ పీల్ చేస్తా ఉంటారు. ఇదేంటంటే ఒక రకమైన యాసిడ్ బర్న్ లాగా. సో, మీరు యాసిడ్ బర్న్ అనగానే టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అవి మెడికల్‌గా యూజ్ చేసే యాసిడ్స్. అవి మన స్కిన్ హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అంతే. మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనంటే ఒకటి మెడిసిన్స్ ద్వారా హైడ్రోనిక్ యాసిడ్ అండ్ రెటినాయిడ్స్ క్రీమ్స్ ద్వారా అండి. అది కాకుండా మైక్రో నీడ్లింగ్, మైక్రోడర్మా అబ్లేషన్, అల్ట్రాసౌండ్, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్, లేజర్ అండ్ పీఆర్‌పీ థెరపీ. సో, వీటన్నిటి ద్వారా మనం స్ట్రెచ్ మార్క్స్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చండి. సో, నా వీడియో గనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ రామనల్ల భూవి అని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ. టిల్ నెక్స్ట్ వీడియో. గుడ్ బై.